హాయ్ వ్యూయర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. నేను మీ కృష్ణ. సో ఈరోజు వీడియో దేని గురించో మీకు బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ నాటుకోళ్లు పెంచుతున్నారు, దాని గురించి చేయబోతున్నాను. అంటే ఆబ్వియస్లీ మనందరం చికెన్ తింటూనే ఉంటాం, డెఫినెట్లీ మనలో చాలామంది చికెన్ లవర్స్ ఉన్నారు. సో వాటిని పెంచడానికి అయ్యే ప్రాసెస్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఎలా అనేది చూద్దాం ఈరోజు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఫామ్ రన్ చేసే పర్సన్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అండ్ అన్ఫార్చునేట్లీ నేనైతే ఇది ప్లాన్ చేసిన వీడియో కాదు, సో ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకోలేదు నేను. ఇన్ఫ్యాక్ట్ లైక్ మైక్ ఆర్ లైక్ సెల్ఫీ స్టిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ తనే అండి ఫామ్ రన్ చేసే పర్సన్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు సాయినాథ్. నా పేరు. ఓకే. నాకు కంపెనీ పేరు వచ్చేసి ఫార్మర్ చికెన్. మేము 7 to 8 years నుంచి మెయింటైన్ చేస్తున్నాను. అది ఇంతకుముందు ఏంటంటే మన కంపెనీ పేరు వచ్చేసి ఎల్ఎన్ చిక్స్. ఓకే. ఎల్ఎన్ చిక్స్ నుంచి నెక్స్ట్ ఏంటంటే ఫార్మర్ చికెన్ కింద మార్చాను కంపెనీ పేరు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మార్చి? ఇప్పుడు 1 year అవుతుంది. ఇవండి వాళ్ళు పెంచుతున్న నాటుకోళ్ళు. అయితే చూసారు కదా, ఫీడ్ ఇందులో ఇస్తున్నారు అండ్ వాటర్ ఇక్కడ పెడుతున్నారు అనమాట. దీని చుట్టూ ఇలా కట్టేశారు, చిన్న కాంపౌండ్ లాగా, చాలా చిన్న హైట్ యాక్చువల్లీ ఇది. అండ్ ఫామ్ అయితే ఇలా ఉందండి, హైట్ ఇవి చూసుకోవచ్చు మీరు. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఎన్ని కోళ్ళు ఉన్నాయండి మొత్తం? మొత్తం కలిపి 2000 బోల్స్ ఉన్నాయి సార్ ఇవి. ఓ, ఇవి 2000 ఉన్నాయంటే చూసుకోండి, చూడ్డానికి అన్న అనిపించట్లేవు. ఓకే. సో ఎన్ని డేస్ అవుతుందండి ఇవి? ఇవి వచ్చేసి 2 weeks అవుతుంది. 2 weeks అవుతుంది. ఓకే. ఇవన్నీ ఏంటంటే టోటల్ అన్ని మేల్స్ అనమాట, అంటే పుంజులు. ఇవన్నీ ఇంతకుముందు ఏంటంటే పెట్టెలు పుంజులు మిక్సింగ్ చేసి తీసుకొచ్చేది. ఓన్లీ మేల్స్ తీసుకొచ్చి వేస్తున్నాను. ఓకే. అంటే మార్కెట్ లో ఏంటంటే చాలా మంది పుంజులు అడుగుతూ డిమాండ్ చేస్తుంది కాబట్టి పుంజులు తీసుకొని చేస్తున్నాను. ఓకే. అంటే మీరు చిన్న పిల్లల్ని కొనుక్కొచ్చారా లేకపోతే ఎగ్స్ తీసుకొచ్చి? చిన్న పిల్లలు తీసుకొచ్చాను నేను కూడా. ఓకే. ఎన్ని డేస్ వాటిని తీసుకొచ్చారండి మీరు? దేవుడు 1 day చికెన్ అంటే ఇవాళ వచ్చిన పిల్లని మనం మా చేతికి హ్యాండ్ అవ్వలేదు. ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు ఇవి? మనకి సప్లైస్ వేరే వేరే ప్లేస్, కలకత్తా నుంచి ఉన్నారు, ఓకే, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, ఓకే, డిఫరెంట్ తమిళనాడు నుంచి ఉన్నారు. ఓకే. మనకి డైరెక్ట్ గా మన హ్యాచరీ నుంచి మనం తీసుకున్నాం. మీరు ఓన్లీ నాటుకోళ్ల బిజినెస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? నేను 8 years అవుతుంది. 8 years అవుతుంది. అంటే అంతకుముందు బాయిలర్ ప్లస్ నాటుకోళ్ళు రెండు చేసే? బ్రాయిలర్ చేయలేదు, ఓన్లీ నాటుకోళ్ళు చేశాను. ఓకే. ఈ బ్రాయిలర్ ఏంటంటే మనకి పేపర్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకోకపోవడం బెటర్ పర్సనల్ గా. ఓకే. చేసుకుంటే ఇంటిగ్రేషన్ మెథడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. మన పర్సనల్ గా మనం చేసుకుంటే మాత్రం లాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఓకే. సో ఇప్పుడు ఇవి పెరగడానికి ఎంత టైం పడుతుంది యూజువల్ గా మనకు? ఇది 120 days అవుతుంది. 120 days. ఓకే. మాక్సిమం ఏంటంటే కస్టమర్స్ ఏమనుకుంటారంటే నాటుకోలే కాదు మనం ఫ్రీ రేంజ్ పెంచాలి చేయాలని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం చేసే మేజర్ మిస్టేక్ అదే. ఏంటంటే యూట్యూబ్ లో చూసి మనము ఇట్లా పెంచాలి అట్లా పెంచాలని చెప్పేసి అంటే ఎక్స్పెక్టేషన్ చేస్తాం. కాకపోతే మనం అవుట్ సైడ్ ఫ్రీ రేంజ్ గా పెంచకపోవడం చాలా ఉత్తమం అది. ఓకే. ఎందుకంటే 1000-2000 కోళ్ళు బయటకు వదిలిపెట్టిన తర్వాత రెగ్యులర్ గా ఫుడ్ అనేది దొరకదు దానికి. ఓకే. రెగ్యులర్ ఫుడ్ దొరకదు. నెక్స్ట్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చే కూరగాయలు, టమాటాలు కానీ, బెండకాయలు కానీ, వంకాయలు కానీ కోళ్ళకి వేసేస్తే సరిపోతుంది. ఒకరోజు మనం ఫుడ్ సేవింగ్ సరిపోతాం అనుకుంటాం. కాకపోతే ఏంటంటే దానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేది దానికి వెజిటేబుల్స్ వల్ల దానికి అందరాలి. ఓకే. మనం ఏంటంటే అదే ఇన్వెస్ట్మెంట్ దానికి కావాల్సిన ఫీడ్ ఎక్స్పెండిచర్ దానికి బెటర్ చేయండి. ఓకే. ఎగ్జాక్ట్ 120 days కోడి వస్తుంది, మీకు అమ్ముకోవచ్చు, చేతిలో డబ్బులు కనిపిస్తాయి. ఎంత వెయిట్ లో వస్తాయండి ఆ 120 days లో మనకు? 1.4, 1.5 వస్తుంది. పెట్ వచ్చేసి 1.1 వస్తుంది. ఓకే. సో ఈ 120 days లో మనకు వాటికి మెడిసిన్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాల్సి వస్తుంది? మెడిసిన్ వచ్చేసి ఫస్ట్ డే నుంచి 6th day వరకు మనం ఏం చేయాలి? ఫస్ట్ డే బెల్లం వాటర్ ఇవ్వాలి. ఫస్ట్ డే నుంచి 4th day వరకు యాంటీబయాటిక్ వాటర్ ఇవ్వాలి. బెల్లం వాటర్ అంటే ఫస్ట్ డే తాగే స్టేజ్ లో ఉంటే మనమే పట్టుకుని తాపాల్సి ఉంటుంది? ఓకే. ఓకే. ఏది వాటికి గైడ్ చేయాల్సిన అవసరం లేదు, అది పెట్టేస్తే అదే తాగుతుంది. అది ఓకే. చెప్పాల్సిన పని ఏం లేదు, అది నేచర్ అంతే చెప్పేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే 6th day రోజు లసోటా వ్యాక్సిన్ ఉంటుంది. లసోటా వ్యాక్సిన్ అనేది 5 drops ఉంటుంది. ఓకే. అది ఎక్కడ దొరుకుతుందండి మెడిసిన్ మనకి? మన లోకల్ వెటర్నరీ షాప్ దొరుకుతుంది. ఓకే. లోకల్ వెటర్నరీ షాప్ దొరుకుతుంది. సో ఒక్కొక్క దాన్ని పట్టుకొని మనమే చేతిలోకి తీసుకొని వేసేయాలి వాటికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 14th day వచ్చేసి గంబోరా వ్యాక్సిన్. ఓకే. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వేయాల్సిన వ్యాక్సిన్ ఇది కూడా. ఓకే. ఇది ఏంటంటే మనకి 14th day సేమ్ ఇది డ్రాప్ ఉంటుంది, కాకపోతే నోట్లో వేయాలి వ్యాక్సిన్. నెక్స్ట్ వచ్చేసి 21st day ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ ఉంటుంది. ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ మోస్ట్లీ మనం వేస్తే సమ్మర్ సీజన్ కంపల్సరీ వేయాల్సింది. ఓకే. వింటర్ లో కానీ రైనీ సీజన్ కానీ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 28th day రోజు R2B వ్యాక్సిన్ అంటే RD వ్యాక్సిన్. RD అంటే కుక్కర వ్యాధి.
ఓకే. ఇది వచ్చిందంటే కోడి మాత్రం మాక్సిమం బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి, ఎలా తెలుస్తుంది మనకి? వ్యాక్సిన్ ఎట్లా వస్తుందంటే స్టార్టింగ్ మా కోడిది లిటర్ అనేది, అంటే కోడి లిటర్ పోతుంది కదా, అది గ్రీన్ కలర్ వస్తుంది. అది ఓకే. గ్రీన్ కలర్ వచ్చిందంటే కోడికి ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే కదా. ఓకే. ఆర్టీ వ్యాక్సిన్ వేసుకొని మంత్లీ లసోటా వ్యాక్సిన్ వాటర్లో వేసుకుంటే మనకి ఎటువంటి ఆర్టీ వ్యాక్సిన్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అంటే అవి వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అవి తినకపోవడం, వాటర్ తాగకపోవడం, ఇట్లాంటి థింగ్స్ ఏమన్నా ఉంటాయా? జరుగుతుంది. ఎట్లా అంటే కోడి లిటర్ పచ్చగా పోతుంది ఒక మూలకెళ్ళి పడుకుంటుంది, ఓకే. రెక్కలు కిందికి వేస్తుంది. అది సిమ్టమ్స్ అనమాట. ఓకే. కోడి పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాని లోపల సిచ్యువేషన్ బట్టి ఆర్గన్స్ బట్టి తెలిసిపోతుంది. అది ఓకే. దాని లివర్ కానీ దాని లోపల గిజర్ కానీ చూస్తే తెలిసిపోతుంది మనకి తెలిసిపోతుంది. ఓకే. ఒకవేళ మీకు డౌట్ ఉంది, మీకు దాని గురించి తెలియకపోతే డాక్టర్ నంబర్ ఇస్తాము, వాళ్ళు మీకు చెప్తారు. ఓకే. సర్వీస్ ఛార్జ్ అమౌంట్ తీసుకుంటారు. మనకి మీకు ఎక్కడున్నా ఏ ప్లేస్ ఉన్నా సరే మీరు పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి పంపించేస్తే మీకు చెప్పి మెడిసిన్ చెప్తాను. ఇప్పుడు వాటి ఐస్ లో గానీ డైరెక్ట్ గా ఇచ్చే మెడిసిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని డ్రాప్స్ ఏంటనేది మనకు వెటర్నరీ షాప్ లో తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారా? ఒకటే చూస్తా అంతే. ఓకే. 1 డ్రాప్ అంతే. ఓకే. ఒక డ్రాప్ ఎక్కువ పడ్డా నష్టం లేదు. ఓకే. దాని పెద్ద కంగారు వాళ్ళ అవి డైరెక్ట్ గా ఇచ్చేస్తాం లేకపోతే మళ్ళీ వాటర్ లో కలిపి అలాంటివన్నీ ఇస్తాం? డైల్యూషన్ ఉంటుంది దానికి. ఓకే. డైల్యూషన్ లైవ్ వైరస్ ఉంటుంది కదా. ఓకే. లైవ్ వైరస్ ని డైల్యూషన్ లో కలిపేస్తారు. అది కలిపేసి మిక్సింగ్ చేశారు. ఓకే. సో ఈ కోళ్ళని పెంచడానికి మనకి ఏమేమి ఫుడ్ అవసరం ఉంటుందండి? మీరేమి ఇస్తారు ఇక్కడ యూజువల్ గా నాటుకోళ్లకు? ఫస్ట్ 15 days వరకు బ్రాయిలర్ ఫినిష్ స్టార్టర్ ఇవ్వాలి. నెక్స్ట్ 15 days బ్రాయిలర్ స్టార్టర్ ఇవ్వాలి. దాని తర్వాత బ్రాయిలర్ ఫినిషర్ ఇస్తే బెటర్. ఓకే. బ్రాయిలర్ ఫినిషర్ కంటే కూడా చెప్పాలంటే మనం లేటుగా మెల్లగా అమ్ముకున్నా పర్లేదు, స్లో గ్రోత్ ఉన్నా పర్లేదు అంటే లేయర్ గ్రోయర్ వేయడం బెటర్. లేయర్ గ్రోయర్ మనకి 30 నుంచి 32 రూపీస్ per kg పడుతుంది. అదే బ్రాయిలర్ అనుకోండి మనకి కంపెనీ రేట్ ప్రకారం చూస్తే 40 రూపీస్ కాస్ట్ పడుతుంది. మనకి దాని నుంచి 8 రూపీస్ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది మనకి. ఓకే. 8 రూపీస్ కాస్ట్ అంటే కూడా ఒక 4 టన్నుల ఫీడ్ 4,000 నుంచి 8,000 రూపాయలు ఇస్తున్నారు. 32,000 రూపాయలు మనకి సేవింగ్ అవుతుంది. ఓకే. సో ఓవరాల్ గా ఒక కోడికి మనం ఇచ్చే ఫీడ్ అది పుట్టినప్పటి నుంచి ఆ 120 days వరకు ఎంత కన్స్యూమ్ చేస్తుంది? 3.5 kg నుంచి 4 kg కన్సూమ్ జరుగుతుంది ఒక్కొక్క కోడి. ఓకే. యావరేజ్ గా ఎంత ఖర్చు చేసుకున్నా ఏం చేసినా మాక్సిమం 190 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓకే. 200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక కోడి మనం సేల్ చేసుకున్నాం అనుకోండి, కనీసం 70 రూపాయలు 80 రూపాయలు కంపల్సరీ కోడి మిగులుతుంది. ఓకే. ఒకటే మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇవాళ 1000 పిల్లలు వేలేసాం అనుకోండి, నెక్స్ట్ మంత్ 30 days కంప్లీట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒక 1000 పిల్లలు బ్యాక్ షెడ్ లో దిగాలి. ఓకే. మంత్లీ రొటేషన్ చేసుకోవాలి మనం. ఓకే. 3 months లో ఇది రొటేషన్ చేసుకున్నామంటే డైలీ మనకి డబ్బులు కనిపిస్తాయి. ఓకే. ఇవాళ 1000 పిల్లలు వేసేసి 3 months దాకా ఆగి 3 months అమ్మిన తర్వాత నాకు డబ్బులు కనిపించాలంటే కనిపించాలి మనకి. ఎందుకంటే 3 months మనం ఖాళీ షెడ్ కానీ టైం వేస్ట్ చేస్తాం. అవునండి. ఓకే. స్పెండ్ చేస్తాం. స్పెండ్ చేసిన పైన మనకి 3 months మనకి ఏదో బయట పే చేయాల్సిన అమౌంట్ ఉంటుందో ఈ 3 months నుంచి వచ్చిన అమౌంట్ మొత్తం దానికే పే చేస్తాం మనం. ఓకే. వచ్చిన పే చేసిన వచ్చే 60,000 అమౌంట్ వస్తాయి. 3 months అమౌంట్ పే చేసిన మీకు అకౌంట్ ఇక్కడ అమౌంట్ కనిపించాలి. ఓకే. 3 months ఏం సంపాదించినా మనకి ప్రాఫిట్ ఇంకొచ్చి మనకి అలా చూపించుకోలేము. ఓకే. మంత్లీ 3,500 ఎంతో ఉంటుంది వేసుకుని పోతున్నామంటే అమౌంట్ అనేది రొటేషన్ అవుతుంది. ఓకే, అర్థమైందండి. వీటి కోసం తెచ్చే ఫీడ్ కూడా మీరు అంటే ఫస్ట్ 15 days ఇచ్చేది అయితే ఏంటి, లేకపోతే మిగతా 15 days ఇవి యూజువల్ గా ఈ ఫీడ్ కూడా ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఎంత తెచ్చుకుంటారు మీరు? ఒక 2,000 కోళ్లకు ఎన్ని కేజీల ఫీడ్ తెచ్చుకోవాల్సి వస్తుంది? సరే ఏంటంటే మనం ఎప్పుడైనా వీక్లీ ఫీడ్ తెచ్చుకున్నా బెటర్. ఓకే. రీజన్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏ ఫీడ్ కానీ ఎక్స్పైరీ డేట్ 30 days ఉంటుంది. ఓకే. ఫస్ట్ 15 రోజులు బ్రాయిలర్ 3 starters తెచ్చుకోవాలి. ఓకే. 15 రోజులు బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్. అందాదా ఎంత పడుతుందండి? అంటే ఎన్ని కేజీలు పడుతుంది ఒక 2,000 కోడి పిల్లలకు? మొత్తం కలిపి ఓవరాల్ గా 3.5 kg నుంచి 4 kg తింటుంది కోడి. ఓకే. అంటే మొత్తం కలిపి 3.5 టన్నుల నుంచి 4 టన్నుల ఫీడ్ తింటుంది. ఓకే. అండ్ వీటికి వాటర్ కూడా రోజు చేంజ్ చేయాలా? వాటర్ అండ్ ఫీడ్ మిగిలిపోతే లేకపోతే ఫీడ్ మిగిలిన మీకు ఫీడ్ అయిపోతున్న కొద్ది ఫీడ్ వేసుకోవాలి. సో రోజు వేసుకోవాలి ఫీడ్. వేసుకోవాలి. వాటర్ అనేది ఎట్లుందంటే ఇప్పుడు మనం బ్రూడింగ్ సిస్టమ్ చేస్తున్నాం కాబట్టి పొద్దున సాయంత్రం కంపల్సరీ డ్రింకర్ కట్టుకోవాలి. మనం ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి. ఎవ్రీడే పెట్టుకోవాలి. అందాదా ఎన్ని లీటర్స్ వాటర్ పడుతుందండి వీటికి 2,000 కోడి పిల్లలకు ఒక రోజుకి? డైలీ వచ్చేసి మనకి 200 లీటర్స్ పడుతుంది. ఓకే. పెద్దవవుతున్న కొద్ది కూడా అంతే పడుతుందా? అది కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే నాకు 40 లీటర్స్ పడుతుంది. ఓకే. మార్నింగ్ 40 లీటర్స్, నైట్ 40 లీటర్స్ పడుతుంది. ఓకే. రోజు 2 సార్లు పెడతారు వాటర్.
మనకు పెద్దగా ఈ కటింగ్ చేసే వరకు కూడా డైలీ ఒక 200 లీటర్స్ 300 లీటర్స్ వరకు. బట్ ఫీడ్ మాత్రం రోజు ఒక్కసారే పెడతారు మార్నింగ్. పొద్దున ఒకసారి ఫీడ్ వేసి పెట్టేస్తాను, ఓకే. నైట్ సాయంత్రం ఇంటింగ్ చేస్తాయి, Okay. నైట్ బంద్ చేసి పనుకుంటాం. ఓకే. సో లైట్లు వేయడం కూడా ఈవినింగ్ వేస్తారు అంతే. ఈ బల్బ్స్ అయితే కొంచెం హీట్ ఎక్కువ ఉంటాయని. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఇంత హైట్ లో బల్బ్ పెడుతుంది, ఓకే అది చలికాలం వచ్చేకాలం అనుకోండి ఈ రేకు హైట్ వస్తుంది ప్లస్ బల్బ్ కిందికి వెళ్తుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు టెంపరేచర్ అనేది హీట్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఈ చుట్టూ మనకు ఏ కవరింగ్ అవసరం లేదా అండి? ఎండాకాలం గానీ వర్షాకాలం గానీ తట్టుకోగలుగుతాయి అని. ఎండాకాలం కాబట్టి నేను కవర్ కట్టలేదు. ఓకే. జస్ట్ ఏంటంటే మా కూలింగ్ బల్బ్ వచ్చి ఈ జూట్ బ్యాగ్స్ కట్టాను. ఓకే. ఈ వాటర్ కొట్టేస్తుంది, చల్లగా వచ్చేస్తుంది కాబట్టి. వర్షాకాలం చలికాలం ఎట్లాంటివి కట్టాల్సి వస్తుందండి? చలికాలం మీకు ఎల్లో కలర్ పరదలు కనిపిస్తుంది చూడండి, అలాంటివి కట్టాలి కంపల్సరీ. ఓకే. ఇక్కడ మెయిన్ థింగ్ మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే కూడా ఇప్పుడు పక్క షెడ్లో ఫీడ్ తక్కువ కాస్ట్ వస్తుందని, నెక్స్ట్ బ్రాయిల్ ఇంటిగ్రేషన్లో ఫీడ్ దొరుకుతుందని చెప్పేసి ఈ ఫీడ్ మనం తెచ్చుకోవడం వల్ల చాలా దెబ్బ పడిపోతుంది మెయిన్ థింగ్. ఓకే. ఫార్మర్ చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు 200 రూపాయలు మిగిలిన బ్యాగ్ దీనికి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ వాళ్ళ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు తక్కువ రేటుకి. అది తీసుకురావడం ఏం జరుగుతుంది, మన కోళ్ళకి ఆర్డీ సిఆర్డీ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఆ వైరస్ అనేది మన కోళ్ళు జంప్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ మనం చేసి ఒక 200 రూపాయలు 300 రూపాయలు మనం ఆలోచన చేసుకొని ఈ ఫీడ్ బ్యాగ్ మనం తెచ్చేసుకుంటే ఆల్రెడీ ఫీడ్ ఎక్స్పైరీ డేట్ జరిగిపోతుంది. నెక్స్ట్ ఆ షెడ్లో ఉన్న వైరస్ ఏతుందో మన కోళ్ళకి జంప్ అయిపోతుంది. సో ఈ ఫీడ్ ఎక్కడ దొరుకుతుందండి? అంటే మనకి షాప్స్ ఏం సపరేట్ గా? ఏం లేదు, ప్రత్యేకించి ఫీడ్ ఏం లేదు. పోల్ట్రీ ఫీడ్ సప్లైయర్స్ హైదరాబాద్ అని వచ్చినా కానీ ప్లేస్ నియర్ మీ వచ్చినా కానీ మీ దగ్గర ఉన్న కంపెనీ ఏస్తుందో మీకు గూగుల్లో ఫైండ్ అవుట్ చేసి మీకు వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు సిగ్నా ఉంది, స్నేహ ఉంది, గోద్రేజ్ ఉంది, జాఫా కంపెనీ ఉంది, భవానీ ఫీడ్స్, చాలా రకాల కంపెనీస్ ఫీడ్స్ ఉన్నాయి. ఈ ఉండే ఏరియాని బట్టి అక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే నియర్ మీ ఫీడ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫీడ్ కాకుండా మనము నాటుకోళ్లు కాబట్టి నూకలు లేకపోతే ఒడ్లు ఇట్లాంటివి ఏమి ఇవ్వలేమండి? కాకపోతే కోడి పెరుగుతుంది కానీ వెయిట్ రాదు. ఓకే. కోడి సో అది హెల్దీగా పెరుగుతుంది కానీ వెయిట్ రాదు మనకి. శారీరకంగా కోడి పెరుగుతుంది. ఓకే. మనం అమ్మే లాస్ట్కి వచ్చేసరికి వెయిట్ పరంగా అమ్ముతాం కాబట్టి ఓకే. గెయిన్ చేయాలి. ఓకే. వెయిట్ గెయిన్ చేయదు. మనం వడ్లేసి ఏంటంటే దాంట్లో ప్రతి సో ఇప్పుడు ఇది ఫైనల్ గా కస్టమర్ కానీ లేకపోతే ఎవరైనా డీలర్స్ తీసుకుంటారు కదా లాస్ట్ కి, అప్పుడు వెయిట్ ఏమన్నా చూసుకుంటారా? ఇంత నుంచి ఇంత వెయిట్ మధ్యలోనే ఉంటాం మీ నుంచి కొంటామని. చూసుకుంటాం. ఓకే. ఎంత వెయిట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? ఒక పెట్ట అనుకోండి కిలో నుంచి కిలో 100 గ్రాములు కిలో 200 గ్రాములు పర్ సరిపోతుంది. ఓకే. పుంజులు అనుకోండి 1.3 1.4 1.5 ఆ వెయిట్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఈ వెయిట్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ షెడ్ కూడా చూసుకుంటే నాకు లెంత్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ లెంత్ విడ్త్ ఎంత ఉంటాయండి? ఈ లెంత్ వచ్చేసి 140 ఫీట్ లెంత్ ఉంది. ఓకే. వచ్చేసి 30 ఫీట్ విడ్త్ ఉంది. హైట్ ఎంత ఉంటుంది? హైట్ ఉంటుంది సార్ ఇది మొత్తం కలిపి ఒక 12 ఫీట్. 14 ఫీట్ ఉంటుంది. ఓకే. 14 ఫీట్స్. ఓకే. అయితే ఈ మధ్యలో ఇది ఒకటి అడ్డం కట్టారండి, దేనికోసం ఇది? ఇంతకుముందు బ్రాయిలర్ మెయింటైన్ చేసింది కాబట్టి ఏంటంటే ఒక్కసారి 5,000 పిల్లలు వేస్తుందంటే మధ్య గ్యాప్ ఉంటే ఒక్కసారి ఫీడింగ్ చేసాం అనుకోండి, మనము ఒక్కసారి రష్ ఒక్కసారి గుంపు వచ్చి ఫీడింగ్ రాకుండా చేయకుండా కోళ్ళ మీద ఒత్తిడి లేకుండా మధ్యలో ఇది కడతాం. ఓ, సో మీకన్నా ముందు వేరే ఎవరైతే చేశారో వాళ్ళు ఇందులో బాయిలర్ కోళ్లు పెంచారు. ఓకే. మనకు కూడా ఒకటేసారి క్రౌడెడ్ ప్లేస్ అందరూ ఒకసారి ఉన్నారు అనుకోండి, ఫుడ్ వేసిన తర్వాత అన్ని ఒకటేసారి వచ్చేస్తాయి. ఓకే. ఒకటేసారి అవ్వడం వల్ల కింద కోడిపిల్ల పడి చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఎన్ని షెడ్స్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం? అక్కడ ఒకటి కనిపిస్తుంది అండ్ ఇట్ సైడ్ కనిపిస్తుంది. ఓకే. అందులో వచ్చేసి ఫీడ్ మిషన్ ఉంది మన కదా, ఆహా. అందులో వచ్చేసి ఫీడ్ మిషన్ ఉంది. ఇది వచ్చేసి సెకండ్ షెడ్, థర్డ్ షెడ్, ఫోర్త్ షెడ్. ఓకే. సో 4 షెడ్లు దేనికండి? ఇప్పుడు ఇందులో సెకండ్ దాంట్లో అంటే పిల్లలు పెట్టాము. ఓకే. పిల్లలు వేసాం కదా సార్, ఈ పిల్లల షెడ్ ఈ బ్రూడింగ్ కంప్లీట్ అయినా అలాగే వెళ్ళిపోతాయి పిల్లలు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ అంటే ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని వీక్స్ తర్వాత వెళ్తాయండి అక్కడికి? నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాయి. ఓకే. ఒక 3rd వీక్ కి 4th వీక్ అటు వెళ్ళిపోతాయి. ఇప్పుడు కంప్లీట్ కాగానే ఏం చేస్తాం, మళ్ళీ ఫస్ట్ వీక్ లో మళ్ళీ ఒక 3,000 పిల్లలు మళ్ళీ వస్తాయి. ఓకే. ఈ బ్రూడింగ్ కంప్లీట్ అయినా మళ్ళీ సెకండ్ షెడ్ షిఫ్టింగ్ చేస్తాం మళ్ళీ. ఓకే. అప్పటి వరకు ఏంటంటే ఇది కూడా ఆ తర్వాత 4th షెడ్ లో ఏముంటుందండి మళ్ళీ? పిల్లలు షిఫ్టింగ్ అయితే ఉంటాయి. ఓకే. మంత్లీ 3,000 పిల్లలు వద్దనే ఉంటాయి. ఓకే, అర్థమైంది. ఇక్కడ ఇందాక మీరు ఏదో ఫీడింగ్ మెషిన్ అన్నారు, అది దేనికండి? అది ఫీడింగ్ మిషన్ మన బయట కంపెనీ నుంచి తెచ్చుకోకుండా ఫీడ్ నేను ఓకే. ఫస్ట్ 15 days వరకు కంపెనీ ఫీడ్ వాడతాం మనం. ఓకే. దాని తర్వాత మా రెగ్యులర్ గా నా ఓన్ ఫీడ్ తయారు చేసి పెట్టుకుంటాను నేను. ఈ సోయా, మక్క, పరము, తవుడు ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి యాజ్ ఇట్ ఈస్ మన కంపెనీ ఫీడ్ ఏదైతే ఫార్ములేషన్ వాడుతుందో సేమ్ డాక్టర్ సజెషన్ ప్రకారం నేను అదే ఫార్ములేషన్ దాంతో పాటు చేసుకుని చేస్తాను ఫీడ్. ఓకే. సో దీనికి అంటే ఏదైనా ఇష్యూ అవుతే హెల్త్ ఇష్యూ ఒకదాని నుంచి ఇంకొక దానికి తొందరగా స్ప్రెడ్ అవుతాయి అంటారు కోళ్ళకి. అవి చాలా రకాల టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని స్ప్రెడింగ్ ఉంటాయి, కొన్ని నాన్ స్ప్రెడబుల్ ఉంటాయి.
అంటే ఏదైనా ఎగ్జాంపుల్ కి అంటే మీరు చూసి ఉంటారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మ్యారెక్స్ ప్రాబ్లం ఉంటుంది. మ్యారెక్స్ అనేది ఏంటంటే షిఫ్టింగ్ కాదు, అది ప్రాబ్లం షిఫ్టింగ్ కాదు, మ్యారెక్స్ ప్రాబ్లం అనేది. దానికి చిన్నప్పుడు ఏంటంటే మ్యారెక్స్ వ్యాక్సిన్ వేయలేదు అనుకోండి, ఆ ఏఎన్ వ్యాక్సిన్ కూడా ఏదుంటుందో దానికి ప్రాబ్లం వస్తుంది. సపోజ్ బ్యాచ్ మొత్తం మ్యారెక్స్ వేయలేదు అనుకోండి, ఆ బ్యాచ్ కోళ్ళు మొత్తం అన్నిటికీ మ్యారెక్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే వేరే కోడికి మ్యారెక్స్ చేయకుండా మంచి కోడికి స్ప్రెడ్ అనేది ఉండదు అన్నమాట. ఓకే. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ ఎగ్జాంపుల్ ఎన్డీ అటాక్, సిఆర్డీ అటాక్. సిఆర్డీ అటాక్ అంటే ఇప్పుడు ఆర్డీ అటాక్, సిఆర్డీ అటాక్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇదేంటంటే మా కుక్కర్ వ్యాధి అంటారు దీన్ని. ఈ కోడికి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకో కోడికి షిఫ్టింగ్ అవుతూ ఉంటుంది, గురక ఉంటుంది. ఓకే. నైట్ కూడా సౌండ్ చేస్తాయి చిల్లి కోళ్ళు అవి. ఇది ఒక్క కోడి నుంచి ఇంకో కోడికి షిఫ్టింగ్ అవుతుంది ప్రాబ్లం అయితే. ఓకే. అండ్ మెయిన్ అనేది లిటర్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు కావాల్సింది. ఓకే. యూజువల్ గా మనకు కోళ్ళు ఉన్న దగ్గర పాములు, కుక్కలు లేకపోతే నెమళ్ళు ఇవి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అసలు ఏముండేది సార్ అవన్నీ, ఇవన్నీ ఏముండే. కాకపోతే మనం చేయాల్సిందంటే ప్రిమిసిస్ అంతా చెట్లు గిట్లు లేకుండా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే. మామూలుగా కోళ్ల బిజినెస్ అంటే చాలా మంది లాస్ అది ఇదని భయపడతా ఉంటారు. అది ఒట్టి అంటే బాయిలర్ కోళ్ల విషయంలోనే లేకపోతే నాటుకోళ్ల విషయంలో కూడా అట్లా ఉంటుందా రిస్క్ ఎక్కువ? పాయింట్ ఏంటంటే కోడి అనేది మనం ఒక్కటి మన ఫార్మర్, యాక్చువల్ మన ఫార్మర్స్, ఫార్మర్ భూమిని నమ్ముకున్నా అని, రైతు ఇప్పుడు వీటిని నమ్ముకున్నా అని మనం ఎప్పుడు మోసం చేయమని. ఓకే. మోసం చేసే ప్రతి ఒక్క మెయిన్ థింగ్ ఏంటంటే మధ్యలో ఉన్న మనిషి, మధ్యలో ట్రేడర్, మధ్యలో మీడియేటరే మనం మోసం చేస్తాం తప్ప ఇది ఎప్పుడు మోసం చేయమని. ఓకే. ఎప్పుడు మోసం పోతామంటే కరెక్ట్ మనం పెంచిన తర్వాత గిట్టుబాటు ధర మంచి రేట్ రాకపోవడం వల్లనే మనం లాస్ అవుతాం. ఓకే. ఇది మాక్సిమం మనం మోసం అనేది చేయలేదు. ఓకే. ఇది బయటికి వెళ్ళి మనం స్వతహాగా మనం అమ్ముకుంటే కనుక మంచి రేట్ వస్తుంది. ఓకే. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్తే మనం మార్కెటింగ్ చేయగలుగుతామా లేదని ఫస్ట్ పడి మనం డౌట్, మనకు డౌట్. ఒక అడుగు మనం ముందుకు వెళ్ళకుండా మనకు అన్ని డౌట్స్ మనం రావడం వల్ల మనం ముందుకు పోలేము, చేయలేము. మీరు ఎలా సేల్ చేస్తున్నారండి ఇప్పుడు? అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఇట్లా ఎవరైనా తీసుకుంటారా మీ దగ్గర నుంచి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 2000 కోళ్ళు వేస్తున్నాము. నాకు ఒక్కటేసారి 2000 కోళ్ళు లేపాలి చేయాలని ఏం లేదు. ఓకే. వారం 200 కోళ్ళు, 100 కోళ్ళు, 300 కోళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు. ఓకే. ఎందుకంటే ఒకటేసారి పిలిచి 2000 కోళ్ళు, 3000 కోళ్ళు లిఫ్టింగ్ చేయని చెప్పి చేయడం చెప్పింది అనుకోండి. వీళ్ళేం చేస్తారు అప్పుడు 2000 కోళ్ళనే కదా 200 రూపాయలకి ఇస్తాను, 180 రూపాయలకి ఇస్తాను బార్గెన్ చేస్తాను. ఓకే. ఈ బార్గెన్ చేసి వీళ్ళని బతికించి వీళ్ళ ఫ్యామిలీని మనం బతికించేవాళ్ళు కొంచెం కష్టపడి చేసి బయట మనం సో స్టాక్ ని కొన్ని రోజులు హోల్డ్ చేసి పెడితే మనకు డిమాండ్ వస్తూ ఉంటది అండ్ దాని దగ్గర ప్రైస్ వస్తుంది. ఏం లేదు. ఓకే. ఏంటంటే ఆల్రెడీ మేము 2 అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాము. ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయండి? ప్రెసెంట్ వెంకిరాల, నల్గొండ డిస్ట్రిక్ట్ వెంకిరాల విలేజ్ లో ఓకే. అవుట్లెట్ ఉంది, మాకు షాప్ అవుట్లెట్ ఉంది. నెక్స్ట్ కొండమాడి దగ్గర, ఓకే, కొండమాడి ఎయిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కొండమాడి విలేజ్ ఉంది. ఓకే. ఆడ కూడా అవుట్లెట్ రన్నింగ్ ఉంది అక్కడ. ఇంకో కొంచెం ఏంటంటే ఆల్రెడీ మార్కెటింగ్ లో కూడా ఆఫర్ ఇచ్చినాం కస్టమర్స్ కి. ఎవరైతే సొంతంగా ఓపెన్ గా ఫ్రాంచైజ్ పెట్టుకుంటున్నారో, అవుట్లెట్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు ఎంతకు సేల్ చేస్తున్నారండి అక్కడ యూజువల్ గా కేజీ అట్లా? డైరెక్ట్ గా 400 రూపీస్ రేట్ చికెన్ ఇచ్చేస్తున్నాయండి. ఓకే. సో మీరు తీసుకోవడం ఎంతకు తీసుకుంటారు ఇవి కోళ్ళు ఒక రోజు, ఈ 2 రోజులవి పిల్లలు? మ్యాక్సిమం ఏంటంటే బయట నుంచి కొనుక్కొచ్చి తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం నేను పెంచిన కోళ్ళు బయట నేను నా షాప్ లో సప్లై చేసుకుంటాను. ఓకే. అందాదా ఒక్కొక్క కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది? అంటే ఇవి పుంజులు అన్నారు కదా, పెట్టెలు అయితే ఎన్ని? మాక్సిమం మీకు 360 రోజులలో 50 మంత్ నుంచి గుడ్లు స్టార్ట్ చేస్తుంది. ఓకే. మీకు 250-270 గుడ్లు ఈజీ పడుతుంది. ఓకే. మనం అమ్మకూడదు కోడిని, అలాగే పెంచుదాము పొదుగుదాం అనుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు పెంచుకోవచ్చు ఒక కోడిని? కోడి లైఫ్ మాక్సిమం 1.5 ఇయర్ గుడ్లు పెడుతుంది రోజుకి. ఓకే. 1.5 ఇయర్ అంటే 5 మంత్స్ దానికి గ్రోత్ పీరియడ్ ఉంటుంది. 1 ఇయర్ పెట్టుకోండి. ఓకే. అండ్ అందులోటి నాటుకోళ్ల గుడ్లు అంటే జనాలకు అంటే బ్రౌన్ కలర్ లో ఉంటాయి, అదే అజంప్షన్ లో ఉంటారు. యూజువల్ నిజంగా బ్రౌన్ లోనే ఉంటాయా లేకపోతే లైట్ బ్రౌన్, వైట్ కూడా ఉంటాయి? మొత్తం కలిపి 2-3 టైప్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఓకే. మంచి చెడు కూడా. బ్రౌన్ ఎగ్స్ అంటే ఇప్పుడు క్రాయిలర్ కోడి ఉంటుంది. ఓకే. టోటల్ అంటే క్రాయిలర్, గిరిరాజా కోడి, వనరాజా కోడి ఉంటుంది. ఓకే. టోటల్లీ బ్రౌనిష్ కలర్ ఉంటుంది. ఓకే. బ్రౌనిష్ కలర్ ఉన్నంత మాత్రం అది నాటుకోడి కాదు. ఓకే. నాటుకోడి సైజ్, నాటుకోడి గుడ్డు వచ్చేసి మినిమం మాక్సిమం 30 గ్రామ్స్ లోపల ఉంటుంది. ఓకే. ఈ పెద్ద మన వైట్ ఎగ్ లెక్క పెద్ద సైజ్ ఏముండదు. ఇదేంటంటే గుడ్డు పగలగొట్టి ఉడకబెట్టి గుడ్డు పగలగొట్టేటప్పుడు కూడా గట్టి సైజ్ ఉంటుంది. ఓకే. అండ్ స్మెల్ ఎక్కువ వస్తుంది అనుకుంటా కదా ఒరిజినల్ నాటుకోడి గుడ్లకు? కౌస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎక్కువ ఉంటుంది. దాని ఎనర్జీ అట్లా ఉంటుంది అనమాట. ఓకే. ఎనర్జీ అట్లా ఉంటుంది. లోపల ఏదైతే యోలుకుంటుందో ఎల్లోనెస్ ఉంటుందో అది టోటల్లీ డార్క్ ఎల్లో ఉంటుంది. ఓకే. దానివల్లనే మనకి ఏంటంటే బలం వచ్చేది మెయిన్ థింగ్. ఓకే. మెయిన్ థింగ్ మనం బలం వచ్చేది అక్కడనే.
మిగతా ఎక్స్లు ఏవైతే ఉండేవో దీనికి అంత ఎనర్జీకి అయితే ఏముండదు అందులో. ఓకే. కాకపోతే ఏంటంటే మనకు ఆల్రెడీ వైట్ ఎగ్ అలవాటు పడ్డాం కాబట్టి దీనికి హ్యాండ్ కావడం కొంచెం టైం పడుతుంది అంతే ఏం లేదు. సో ఇవి కోల్డ్ గుడ్లను పొదిగిచ్చి పిల్లల్ని చేయాలి అంటే మనకు ఒక్కొక్క దానికి ఎన్ని రోజులు పడుతుందండి? సేమ్ అనేది ఇదే మన ఇంట్లో పెంచుకున్న కోల్డ్ టైప్ అనమాట. గుడ్లు పెట్టిన తర్వాత పొదిగేయాలంటే 21 days కి మనం పిల్లలు చేస్తాం. ఓకే. అంటే పెట్టిన అన్ని గుడ్లు అయ్యే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఒక 50% 20%? ఎండాకాలం అనుకోండి కంపల్సరీ మాక్సిమం పొదిగేయకపోవడం బెటర్. ఓకే. అదే మిషనరీ అనుకోండి 3 days కి హ్యాచింగ్ పెడతాం. ఓకే. 3 days కి హ్యాచింగ్ పెట్టాలి. మధ్యలో మనం హ్యాచింగ్ పెట్టే ఛాన్స్ లేదు. అదే వర్షాకాలం చలికాలం అనుకోండి ఎవ్రీ 5 days కి హ్యాచింగ్ పెట్టాలి. ఓకే. ఇంకా టెంపరేచర్ కూల్ ఉంటుంది కాబట్టి గుడ్లు కొంచెం మిగులుతాయి. ప్రాబ్లం ఉండదు. అండ్ ఇవి కూడా మీరు 2000 కోళ్లు తీసుకున్నారు కదా, ఫైనల్ గా సేల్కి వచ్చే టైం యూజువల్ గా బాయిలర్ కోళ్ళు అయితే మనకు ఒక 25% కోళ్లు పోయినాయండి, మాకు 50% కోళ్లు పోయినాయండి లాస్ట్కి వచ్చేసరికి అంటారు. అంటే రోగాలు వచ్చి కానీ వేరే ఇష్యూస్ వల్ల. ఇవి అట్లాంటి ఇష్యూ ఎంత వరకు ఉంటుందండి? ఇష్యూ కరెక్ట్ మనం వ్యాక్సినేషన్ తీసుకొని కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మాక్సిమం 2 నుంచి 3% మోటాలిటీ ఉంటుంది. ఓకే. మాక్సిమం ఎంత చూసుకున్నా ఎంత గుడ్డి చేసుకున్నా 5%. ఓకే. అంతకంటే మించి అయితే మోటాలిటీ ఉండదు. ఓకే. కరెక్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే 5% మోటాలిటీ కంటే ఎక్కువ ఉండదు. 95% కంపల్సరీ మంచిగా ఉంటుంది. అండ్ మీరు ఇందాక గిరిరాజ కోళ్ళు అని కూడా చెప్పారు కదా, చూడడానికి దాదాపు అవి కూడా నాటుకోళ్ళలాగే ఉంటాయి. అంటే తెలియని వాళ్ళకైతే అవి నాటుకోళ్ళు అని అనుకుంటారు నాకు తెలిసి. ఏం జరుగుతుందంటే గిరిరాజ్ అనేది టోటల్లీ కలర్ బ్రాయిలర్ అంటే అది. ఓకే. కలర్ బాయిలర్. బాయిలర్ కూడా చెట్లు ఉంటుంది, ఈ బయట జరుగుతుంది, తేడా ఏం లేదు. ఓకే. సో దాన్ని నాటుకోడిని ఎలా గుర్తుపట్టాలండి? యూజువల్ గా కొన్ని షాపుల్లో అయితే తెలియని వాళ్ళకి నాటుకోళ్ళు అని చెప్పి అమ్మేస్తా ఉంటారు వాటిని. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సార్, ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ 3 రకాల చికెన్ ఉన్నాయి. ఓకే. ఏ గ్రేడ్ చికెన్ అనుకోండి, ఇప్పుడు ఈ కోడి ఉంది, కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక కోడి పట్టుకోవాలన్నా నాకు కనీసం 20 నిమిషాలు టైం పడుతుంది ఈ షెడ్లని. ఓకే. అదే నువ్వు బయట వదిలిపెట్టి పట్టుకోవాలంటే నీకు దొరకడం చాలా కష్టం. ఓకే. ఫ్రీ రేంజ్ లో పెంచితే దొరకవు అంత తొందరగా, తిరుగుతూ ఉంటాయి. ఫ్రీ రేంజ్ పెంచకుండా షెడ్లో సరే. ఓకే. ఈ టైంలో మీరు పట్టుకోండి కోడి దొరకదు నీకు అది. ఓకే. ఓన్లీ నీకు పట్టుకోవాలంటే నైట్ టైం పాసిబుల్ అవుతుంది. ఓ, నైట్ టైం పాసిబుల్ అవుతుంది. ఓకే. ఈ చికెన్ షాపులలో ఏం జరుగుతుందంటే వీళ్ళు అసిల్ కోల్ అని సేమ్ బి గ్రేడ్ చికెన్ సి గ్రేడ్ చికెన్ అన్ని ఏం చేస్తారు, మెయిన్ థింగ్ కస్టమర్లకు అవేర్నెస్ లేక ఈ కలర్ ఉంటే నాటుకోడి అనుకుని చేస్తుంది తప్ప ఏం లేదు. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి చికెన్ మీటింగ్ బట్టి తెలిసిపోతుంది. ఏ నాటుకోడి అయినా సరే మినిమం మాక్సిమం మీకు 1.5 1.6 కంటే వెయిట్ ఎక్కువ రాదు. పుంజు వెయిట్ పెట్టే వెయిట్ 1.1 1.2 కంటే ఎక్కువ వెయిట్ రాదు. ఓకే. దీన్ని బట్టే గుర్తు చేసుకోవాలి, నాటుకోడే కాదన్నమాట. మనకు డైరెక్ట్ గా పిల్లలు ఇలా తీసుకోవాలి, కొత్తవి చిన్నవి 1 డేకి 2 డేకి బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి మనకి ఇచ్చేది వాళ్ళు నాటుకోళ్ళేనా కాదా అనేది ఎలా తెలుస్తుందండి? నేను నా దగ్గర తీసుకోవచ్చు, పిల్లలు నేనే ఇస్తాను. ఓకే. నేనే పిల్లలు సప్లై చేస్తాను. అంటే ఎంతకి సేల్ చేస్తారు, ఎన్ని ఉంటే సేల్ చేస్తారండి? మినిమం ఎన్ని తీసుకోవాలని ఏమన్నా? మినిమం వచ్చేసి 100 chicks. ఓకే. ఎంత పడతాయండి 100 chicks అంటే మీ దగ్గర? మిక్స్డ్ తీసుకోవాలనుకోండి, కోడి పుంజులు పెట్టలు తీసుకోవాలంటే 33 రూపాయలు చిక్కు పడుతుంది కాస్ట్. ఓకే. ఓన్లీ పుంజులు తీసుకోవాలనుకోండి 40 to 43 రూపీస్. ఓకే. 1-2 days 45 రూపీస్ లోపల మనకి ఓన్లీ పుంజులు వచ్చేస్తాయి. మళ్ళీ ఓకే. అది 80% పుంజులు వస్తాయి, 20% పెట్టలు వస్తాయి. అలా ఓకే. గ్రేడింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్. ఓకే. అండ్ మీరు ఈ కింద ఇది వేసారు కదండి, ఇదంతా వరి పొట్ట? ఈ వరి పొట్ట అంతే. ఓకే. దేనికోసం వేస్తారండి ఇది? ఈ వరి పొట్ట ఎందుకు వేస్తామంటే కోడి ఏది ఉంటుందో లిటర్ పోయిన తర్వాత, ఓకే, కోడి లిటర్ చేసిన తర్వాత డ్రై కావడానికి. ఓకే. సో ఎన్ని డేస్కి ఒకసారి మార్చుకుంటా ఉండాలి దాన్ని? తెలిసిపోతుంది మనకి వరి పొట్టి కంటే ఎక్కువ శాతం మనం లిటర్ కనిపించింది ఒకటి. ఓకే. షిఫ్ట్ చేసేయాలి. ఓకే. తీసేసి ఫ్రెష్ చేసుకోవాలి. సో అవి అలా ఎక్కి వాటి మీద ఎక్కినప్పుడు దాంట్లో చేస్తే గానీ అంటే దానికి తెలిసిపోతుంది ఏది ఫుడ్ ఏది కరెక్ట్ అని తెలిసిపోతుంది. ఓకే. సో వాటర్ తాగినాకోండి దానికి ఏం ప్రాబ్లం ఏముండదు. ఓకే. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నాటుకోళ్ళు ఊర్లలో వదిలేసేవాళ్ళు, అలా ఏది పడితే అది తింటుండే నిజానికి. ఓకే. ఓకే. ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్రూడింగ్ సెక్షన్ వరకు ఈ ప్రాసెస్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ మనం నెప్పల్ సిస్టమ్ పైప్ లైన్ ఉంటుంది. ఓకే. 24 hours ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా. ఓ, సో మీ దగ్గర ఇప్పుడు అది కూడా ఉందన్నారు కదండి, ఇంకొక షెడ్ లో ఉందన్నారు. ఓకే. అది వరిపొట్టు కదండి? వరిపొట్టు సార్ ఇది. ఓకే. ఎంత పడుతుందండి ఇది కేజీ? ఇప్పుడు రైస్ మిల్ వచ్చేసి 5 రూపీస్ కేజీ ఇస్తున్నారు ఇది. ఓకే. ఓకే. అంటే ఏ సీజన్ లో తీసుకోవాలి మనకు? తీసుకోవాలనుకున్నా కూడా ఇది ఎప్పుడైనా దొరుకుతుంది మనకు రైస్ మిల్లో? ఇది ఎన్ని కేజీల బ్యాగ్ అండి? ఇది వచ్చేసి 50 kg బ్యాగ్ ఇది. ఓకే. 50 kg బ్యాగ్. 50 kg బ్యాగ్ కాకపోతే 15 kg వచ్చింది. ఓకే. ఇది ఫీడ్ మెషిన్ అన్నమాట. వీళ్ళు ఇక్కడే ఫీడ్ రెడీ చేస్తారు దీనికి. సో మీరే చేసుకుంటారండి ఇది కూడా? ఓకే. మనకి యాజ్ ఇట్ ఈస్ మన డాక్టర్ ఇచ్చిన సజెషన్ ప్రకారం ఓకే మనకు
బయట కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఎట్లయితే మనకు ఫీడ్ అంటే దేన్ని తీసుకొచ్చి చేస్తారు ఇక్కడ దీన్ని మీరు? ఈ సోయా ఉంటుంది, మక్కలు ఉంటాయి. ఓకే. మొక్కజొన్న అంటే మన కార్న్స్ ఉంటాయి కదా, అవును. మొక్కజొన్న, సోయా, పరము, తౌడు, స్టోన్ ఉంటుంది. ఓకే. ఎన్ని కేజీలు తీసుకురావాల్సి వస్తుంది మీరండి? మన టన్నుకు వచ్చేసి రేషియోస్ ఉంటుంది దానికి కూడా. 600 కేజీలు మక్క ఉంటుంది, 200 కేజీలు సోయా ఉంటుంది, స్టోన్ ఒక 5 అంటే అన్ని కలిపి చేస్తారా దానికి వేరుగా చేసి? కలిపి చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రా మెటీరియల్ తీసుకొచ్చి ఇంకా గమ్మత్ చేస్తాం. ఓకే. ఇందులో వేసేస్తే ఈ కన్వేయర్ తోని పైకి లాక్కుంటుంది అది. ఓకే. పైకి లాక్కుండా గ్రైండింగ్ చేస్తుంది. ఓకే. గ్రైండింగ్ చేసి కిందికి నూకేస్తుంది అది. ఆహా. ఇక మిక్సర్ ఏం చేస్తారు, పైకి గుంజుకెళ్ళి మనం మిక్సింగ్ చేసి కిందికి వేసేస్తాం. ఓ ఓకే. పైకి వెళ్ళి కిందికి వస్తాం. పైకి ఎక్కడి నుంచి బయటకు వస్తుందండి ఫైనల్ గా మనకి? ఫైనల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ వస్తుంది బయటికి. ఇక్కడ బయటకు వస్తుంది. ఓ ఓకే. ఒకసారి చూపించండి. ఓకే. అయితే ఇది చేయడానికి ఎంత టైం పడుతుందండి? 1 అవర్ 1000 కేజీస్ రెడీ అయింది. ఎన్ని కేజీస్ అండి? 1000 కేజీస్. 1000 కేజీస్. 1000 కేజీస్ మనకి ఎన్ని డేస్ అవుతుంది కోళ్ళకి? 2000 కోళ్ళకంటే 2000 కోళ్ళకి అనుకోండి. డైలీ వచ్చేసి 2 బ్యాగులు అంటే కూడా 10 డేస్. బ్యాగ్ అంటే ఎన్ని కేజీలు అండి? బ్యాగ్ వచ్చేసి 50 కేజీలు ఉంటుంది. ఓకే. 100 కేజీలు పడుతుంది రోజు 2000 కోళ్ళకి. ఓకే. 1000 కేజీలు వస్తుంది ఇది ఒక గంటకి. ఓకే. డైలీ యావరేజ్ కోడి వచ్చి 60 నుంచి 70 గ్రాములు ఫీడ్ ఉంటుంది. అంటే మీరు ఇందులో ప్రాసెస్ చేయడానికి వేసే మక్కని ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎన్ని కేజీస్ పడతాయి ఓవరాల్ గా? మనకి 1000 కేజీస్ రావాలంటే ఎంత వేస్ట్ పోతుంది? మొక్కజొన్న వచ్చి 600 కేజీలు ఉంటుంది. ఓకే. సోయా వచ్చేసి 200 నుంచి 220 కేజీలు సోయా ఉంటుంది. ఎంత 820 కేజీలు అయింది మనకి. ఓకే. నెక్స్ట్ పరం ఉంటుంది. పరం అంటే పెద్దగా అవసరం ఉంటుంది మనకి. పరం అంటే ఏంటండి? పరం అంటే బ్రోకన్ రైస్. ఓకే. బ్రోకన్ రైస్ ఉంటుంది, తౌడు ఉంటుంది, గ్రౌండ్ నట్ కేక్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి తౌడు. ఇది ఓకే. డివార్బి అంటారు దీన్ని, తౌడు అంటారు దీన్ని. ఓకే. తౌడు అంటారు దీన్ని. ఇది వచ్చేసి రైస్ డిడిజిఎస్ అంటారు దీన్ని. ఏంటండి? రైస్ డిడిజిఎస్ మన బ్రోకన్ రైస్ ఉంటుంది కదా. అవునండి. అల్లకించి ప్రోటీన్ తీస్తారు మళ్ళీ. ఓకే. చిన్న చిన్న పార్టికల్స్ నుంచి ప్రోటీన్ తీస్తారు మళ్ళీ. ఓకే. ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ కేక్ ఇది. ఓకే. మనం ఎప్పుడైతే నూనె దేని నుంచి చేస్తారండి? గ్రౌండ్ నట్ కేక్ అంటే ఇది మన అల్లం నూనె ఇస్తారు. ఓకే. సో పల్లి పొట్టు నుంచి పల్లీల్ని గ్రైండ్ చేసి ఆయిల్ తీసిన తర్వాత మిగిలిపోయిన దాని నుంచి చేస్తారు. ఓకే. గ్రౌండ్ నట్ కేక్ అది. ఇది వచ్చేసి రేప్ సీడ్ మీల్ అంటే మన నువ్వులు ఉంటాయి కదా, ఆవాలు ఉంటాయి కదా, ఆవాల ఆయిల్ ఇచ్చింది ఇది. ఓకే. రేప్ సీడ్ మీల్ అంటారు దాన్ని. ఓకే. నెక్స్ట్ సోయా ఉండాలి. సోయా ఇక్కడ ఉండాలి. ఇది సోయానండి? సోయా మీల్ ఇది. ఓకే. సేమ్ ఆయిల్ తీసినాక మిగిలేదు సోయా అది. ఓకే. దాంట్లో ప్రోటీన్ శాతం ఉంటుంది. ఇదేంటండి? ఇది ఫీడ్ లో కలిపి ఆయిల్ సార్ ఇది. ఓకే. ఆయిల్ ఎట్లుంటుంది మనకి డైరెక్ట్ గా లిక్విడ్ ఆయిల్ కలిపే బదులు ఇది ఓకే సాలిడ్ టైప్ లో కలుపుతారు. ఓకే. కొంచెం బంక లాగా ఉంది. ఇది మీరు పెట్టినప్పుడల్లా గంట పెడతారు, 1000 కేజీలు జనరేట్ చేస్తుంది అన్నారు కదా. ఇట్లా వారానికి ఎన్నిసార్లు పెడతారు? నెలకి ఎన్నిసార్లు? 2 సార్లు యూజ్ చేస్తారండి ఇది. ఓకే. మన షెడ్ వచ్చేసి ఏంటంటే మినిమం కరెంట్ బిల్ వచ్చేసి 2000 2500 3000 కరెంట్ బిల్ మినిమం ఉంటుంది. ఓకే. అంటే అది మ్యాండేటరీ అండి? మ్యాండేటరీ. ఓకే. ఎందుకంటే 40 HP కరెంట్ కాబట్టి మినిమం బిల్ అది. ఓకే. మనం ఇది వాడినాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇది మనకి వారం 2 సార్లు 3 సార్లు వాడినా కానీ మాక్సిమం మనకు వచ్చి టోటల్ ఓవరాల్ కరెంట్ బిల్. అంటే ఈ కోళ్ల ఫార్మ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏమైనా లైసెన్సులు లేకపోతే పర్మిషన్లు ఇట్లాంటివి ఏమైనా కావాలా? సర్టిఫికేట్లు గ్రామ పంచాయతీ నుంచి? ఏం అవసరం లేదు సార్. టోటలీ అగ్రికల్చర్ బిజినెస్ అంతే ఇది. ఓకే. అగ్రికల్చర్ బిజినెస్ అంతే ఇది. ఓకే. ఇది ఏంటంటే మనం సో షెడ్ వేసుకొని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని తీసుకుంటే అయిపోతుంది. ఓకే. ఈ సెటప్ మొత్తం ఫస్ట్ షెడ్ లో ఉందండి. ఇందాక మనం సెకండ్ షెడ్ లో చూసాం కదా, అది సెకండ్ షెడ్ అక్కడ ఉంది. సో ఇది మొత్తం ఫస్ట్ షెడ్ లో సెట్ చేశారనమాట వీళ్ళు. రోడ్ పక్కనే ఉంది చూడండి అక్కడ. ఇది థర్డ్ షెడ్ అండి, ఇందాక మనం చూసింది. పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఈ పైప్ లైన్స్ దేనికండి? ఓకే. సో ఇందులోకి వాటర్ వస్తాయి అన్నమాట ఈ కింద దాంట్లోకి. ఓకే.
అంటే అవే ప్రెస్ చేసుకొని తాగుతాయా లేకపోతే అవి ప్రెసింగ్ చేసుకుంటాయి. ఓ సో కోల్డ్ తాగడానికి నోట్తో ఇలా పైకి ప్రెస్ చేసుకుంటాయండి, దాంతో వాటర్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇట్లా పైప్ లైన్ సెటప్ ఉంది చూడండి అక్కడి వరకు. ఈ పైప్ లైన్ సెటప్ ఇవి అందాజ ఎంత కాస్ట్ అవుతాయండి? మనకి ఒక 3 సెట్లు అనుకోండి 12,000 అయిపోతుంది. ఓకే, అంటే ఇవేంటి ప్లాస్టిక్ పైప్స్ స్టీల్ పైప్స్? పైన స్టీల్ పైప్ ఉంటుంది, ఓకే, ప్లాస్టిక్ పైప్ ఉంటుంది. అట్లా రెండు ఎందుకండి యూస్? ఈ కోడి దీన్ని పడుకున్నాకోండి ఓకే ఎఫెక్ట్ దీన్ని కూడా అంతే, దీన్ని పడదు. ఓకే దీన్ని ఎక్కువ పడుకుంటే ఇది విరిగిపోతుంది. ఓకే, జస్ట్ ఆ పైన ఐరన్ పైప్ ఏదైతుందో సపోర్ట్ కోసమే. సపోర్ట్ అంతే, కోడి దీన్ని ఎక్కువ పడుతుంది అంతే. ఓకే, అంటే కిందది కూడా మనం స్టీల్ అట్లా అల్యూమినియం పెట్టేసుకోవచ్చు పైప్స్? పెట్టుకోము, కింద ఏంటంటే వాటర్ ఉంటుంది, ఓకే, కింద వాటర్ ఉంటుంది, అంటే వాటర్ ఫ్లోకే మనం అట్లాంటి పైప్స్ పెట్టుకోవచ్చా లేకపోతే ప్లాస్టిక్ యూజ్ చేయాలి? ప్లాస్టిక్ ఉంటుంది దానికి. ఓకే, అండ్ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయండి వాటర్ ట్యాంక్ లో? ఇందులోకి ఎక్కడి నుండి వస్తాయండి? తెచ్చి పోసుకోవాలా లేకపోతే? ఓకే ఓకే, సో ఈ ట్యాంక్లోకి పైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్లో నుంచి వాటర్ వస్తాయి. ఆటోమేటిక్ ఉంటుంది. ఆటోమేటిక్ నీళ్ళు అయిపోయినప్పుడు నీళ్ళు వస్తుండే ఇలా ఓకే, ఒక లెవెల్ వరకు అవ్వగానే మళ్ళీ ఇమీడియట్గా వచ్చేస్తూనే ఆఫ్ ఉంటాయి. అయిపోతుంటుంది. సో ఇవి ఎన్ని ఫీడర్స్ ఉన్నాయండి? అందాజ ఎన్ని ఫీడర్స్ సెటప్ చేసుకోవాలి? 21 ఫీటర్స్ ఉన్నాయి సార్. ఓకే, ఫీడర్స్ అంటే ఈ ఫుడ్ హ్యాంగర్స్ అండి ఇందులోవి. ఒక దాంట్లో వచ్చి 30 కోళ్ళు ఉంటాయి. ఓకే, సో ఈ పై నుంచి వేసేస్తారు, కింద నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయా? ఓకే, సో ఈ కోల్డ్ అమ్మేట ప్రాసెస్లో మనకి ఎంత టైం పడుతుందండి వాటిని పట్టి ఇవ్వడానికి వాళ్ళకి? ఇప్పుడైనా సరే సార్ మనం అసిల్ కోళ్ళు అనుకోండి పొద్దున పూట దొరుకుతాయి, నాటుకోళ్ళు అనుకోండి మాక్సిమం నైట్ పూట పట్టి ఇవ్వడం బెటర్ మనకి. ఓకే, రీజన్ ఏంటంటే మనకి వాటి స్ట్రెస్ గా ఉండేది. పొద్దునాక అనుకోండి మనకి 100 కోళ్ళు దొరికే దగ్గర 10 కోళ్ళు దొరుకుతాయి అక్కడ. మేము పట్టుకుంటాము, కోడి స్ట్రెస్ అయితే మనం స్ట్రెస్ అవుతాం, ఓకే, అది ప్రాబ్లం అవుతుంది అక్కడ. రాత్రి అనుకోండి లైట్లు బంద్ చేసుకుని పట్టేసుకుంటే మనకి 2 అవర్స్ అయిపోయి పని కూడా 1/2 అవర్ అయిపోతుంది. ఓకే, సో వాళ్ళకి పట్టించి అప్పు చెప్పే బాధ్యత మన మీదే ఉంటుంది. అది ఓకే, సరే. సోయా, మక్క, పరము, తౌడు ఈ ఫీడ్ తో పాటు కాకుండా కూడా ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా మనం కలిపే మెడిసిన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు లివర్ టానిక్ ఉంటుంది, లైసెన్ ఉంటుంది, డీసీపీ ఉంటుంది, సోడా ఉంటుంది, లివర్ టానిక్. ఓకే, సో ఇవన్నీ మనం ఫీడ్ తో పాటు కలిపి మీరు ఫీడ్ రెడీ చేసేటప్పుడు చేస్తారు మిక్సింగ్ యాజ్ ఎ కంపెనీ బయట మనకి XYZ కంపెనీస్ ఏవైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో ఫీడ్ సేమ్ అదే విధంగా తయారు చేసుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు ఇచ్చేది అంటే క్రంబుల్ ఫీడ్, మన పెల్లెట్ ఫీడ్ ఇచ్చేది, మనం తయారు చేసుకున్నాం మ్యాచ్ ఫీడ్ అంతే, తేడా ఏముండదు. సో మనం కూడా అంటే ఆ మెడిసిన్స్ కూడా ఏవెంత క్వాంటిటీలో కావాలి, ఎన్ని కేజీలు దానికి ఎంత కావాలని చెప్పి చూసి యాడ్ చేస్తాం. డాక్టర్ ఫార్మాట్ ఎంత ఎట్లా ఇచ్చారో సేమ్ అదే ప్రకారం ఇస్తాం తప్ప మన సొంతంగా డెసిషన్ తీసుకొని నాకు ఏ తక్కువ ఖర్చు వస్తుంది అదే చేస్తున్నా అని చెప్పి చేయకుండదు. ఓకే, సో 1 month తర్వాత కూడా మనం ఇచ్చే ఆ యూజువల్ గా ఫీడ్ లోనే మెడిసిన్ మిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వాటి కంపెనీ వాళ్ళు ఇచ్చే కూడా ఎక్స్ట్రా మనం ఇంకా యాడ్ చేసుకుంటాం మళ్ళీ. ఇంకా థ్యాంక్ యూ సాయినాథ్ గారు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు నిజంగా. అండ్ తన నంబర్ అండ్ నేమ్ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తున్నానండి. ఇన్ కేస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్ ఉన్నా, మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా వీటి గురించి తనకు కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. అండ్ బై ది వే, please do like my video. Also subscribe to my channel Krishna Explore. Bye.